నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల గెలిపే లక్ష్యంగా అడుగులేస్తున్న వైఎస్ఆర్సీపీ పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించింది. 4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమిస్తూ 6వ జాబితాను ప్రకటించింది. రాజమండ్రి ఎంపీ స్థానానికి గూడూరి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ స్థానానికి గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీ స్థానానికి ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ స్థానానికి రెడ్డప్పలను సమన్వయకర్తలుగా నియమించింది. మైలవరం అసెంబ్లీ స్థానానికి తిరుపతిరావు యాదవ్, మార్కాపురం నియోజకవర్గానికి కన్నా రాంబాబు, గిద్దలూరు నాగార్జునారెడ్డి, నెల్లూరు సిటీకి డిప్యూటీ మేయర్ ఖలీల్ను, గంగాధర నెల్లూరుకు కె నారాయణ స్వామిని, ఎమగనూరుకు బుట్టా రేణుకలను సమన్వయకర్తలుగా ప్రకటించింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నర్సాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణ స్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. శంఖారావాన్ని పూరించారు, ఢంకా మోగించారు. రాబోయే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్యన జరిగే యుద్ధం, సిద్ధంగా ఉండాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం సంగివలసలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ మొదటి ఎన్నికల సన్నాహక సభ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. విశాఖ సముద్ర తీరాన జన సముద్రం ఆవిష్కృతమైంది. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 50 నియోజకవర్గాల కార్యకర్తలను, పార్టీ శ్రేణులను, నేతలను ఆహ్వానిస్తూ వైఎస్ఆర్సీపీ 2వ సభను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల యుద్ధానికి సిద్ధమని జనవరి 27న విశాఖ జిల్లా భీమిలి వేదికగా సమర శంఖం పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఢంకా మోగించారు. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం జరగబోతోంది. నేను సిద్ధం, మీరు సిద్ధమేనా అని కార్యకర్తలను, నేతలను అడిగారు సీఎం వైఎస్ జగన్. ఉరిమే ఉత్సాహంతో తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు మేము కూడా సిద్ధమేనంటూ సమరోత్సాహంతో బదులిచ్చారు. బూత్ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతా ఉన్నాను. సరికొత్త సంక్షేమాభివృద్ధి శకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగుపెట్టారు. 99% హామీలను నెరవేర్చాం, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి చిత్తశుద్ధితో పాలన చేశాం, మరోసారి ఆశీర్వదించండి అని రాష్ట్ర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఎన్నికల సన్నాహక సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భీమిలి వేదికగా నిర్వహించిన మొదటి సభ అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. భీమిలి సభలో జన సునామీ కథం తొక్కడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అపరిమితమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నాహక సభల్లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్ లో రెండో ఎన్నికల సన్నాహక సభను నిర్వహిస్తోంది వైఎస్ఆర్సీపీ. మొన్న జరిగినటువంటి భీమిలి సభతోనే ప్రతిపక్షాలందరూ కూడా అడలెత్తిపోయారు. దెందులూరు సభతో సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తున్నది వింటూ ఉంటే 5 సంవత్సరాలకి 5 ముఖ్యమంత్రులు పెట్టుకునే విధంగా పరిస్థితి కనపడుతుంది. ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ మాకు అందించాడు. గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చి అందుకే రావాలి, కావాలి, ఈ సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. దెందులూరు సభను 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన 50 నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు లక్షలాదిగా రానుండడంతో అందుకు తగిన విధంగా పదుల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భీమిలి సభను మించిపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జన నినాదాల నడుమ దెందులూరు సభ కూడా జరగబోతున్నదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కలిగిన నాయకుడు కావడంతో తమ సభలు జన సునామీని తలపిస్తున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే దెందులూరు సభను 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించాల్సి వస్తోందని వారు అంటున్నారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. సమన్వయకర్తల నియామకంలో సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబుని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి. ఆ రోజు చంద్రబాబు నాయుడు తను ఏదైతే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదాని వద్దు, నాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి దిగజారి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆయన వల్లే ఈరోజు మనం ప్రత్యేక హోదా సాధించలేకపోతూ ఉన్నాము. ఆ నెపాన్ని తన మీద వేసుకోకుండా, తన పార్టీ మీద వేసుకోకుండా, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానీ, చంద్రబాబు కానీ, వారి ఎల్లో మీడియా కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడే ప్రత్యేక హోదా వద్దు, నాకు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పి చెప్పాడనేది. గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీ దిట్ట అని విమర్శించారు. తప్పుడు రాతలతో రామోజీ పబ్బం గడుపుకుంటున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి. మా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై దుమ్మెచ్చి పోసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవాలు విరుద్ధం, వీళ్ళ రాతలు విరుద్ధం, వీళ్ళ చేతలు విరుద్ధం. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాలి. ఇక్కడైతే నాకు న్యాయం జరగదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ అయితే మాకు న్యాయం జరుగుతుంది, కర్ణాటకలో అయితే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎవరికి ఇక్కడ ఈ దోపిడీ కార్యక్రమాలు తెలియదు కదా. వీళ్ళు పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనే విషయం వాళ్ళ పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలియదు కదా. వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేయాలని ఈ విధంగా. విశాఖ రైల్వే జోన్ కు భూమి ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యలను కలెక్టర్ మల్లికార్జున్ వివరణ ఇచ్చారు. డిసెంబర్లోనే రైల్వేకి ముడసర్లోవ వద్ద 52 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులకు కూడా తెలియజేశామన్నారు కలెక్టర్ మల్లికార్జున్. ఇన్ఫ్యాక్ట్ మనకి డిసెంబర్లో చీఫ్ సెక్రటరీ గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో అప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టిన తర్వాత దాని మీద ఉన్న ఏ ఇష్యూస్ లేకుండా మనము క్లియర్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ట్రెంచ్ కూడా కొట్టాం. ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ట్రెంచ్ కొట్టాము, ఇయర్ మార్క్ చేసాం ల్యాండ్ అంతా. జనవరి 2, 2024 జీవీఎంసీ కమిషనర్ గారు ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ రైల్వే శాఖకి అడ్రస్ కూడా చేశారు. దాని తర్వాత ఒక 4-5 టైమ్స్ కూడా మళ్ళీ ఫోన్ కాల్స్ చేసి కూడా చెప్పడం జరిగింది. సో ఎనీ టైం రెడీ అంటే ఈరోజు వస్తామని చెప్పారు. సో ఇక్కడ ఇష్యూ ఏం లేదు, ఆల్రెడీ ల్యాండ్ హ్యాండింగ్ ఓవర్ సంబంధించింది లెటర్ కూడా 1 month బ్యాకే అడ్రస్ చేశాము. ఎనీ టైం, ఎనీ మినిట్ వీఆర్ రెడీ. సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శి పిటిషన్లను అనుమతించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు విచారణపై స్టే కావాలంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ క్రమంలోనే కేసును కొట్టివేస్తూ పిటిషన్లన్నీ నిరార్థకమే కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసుల విషయంలో ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్స్ వేసుకోవాలని కోర్టు సూచనలు చేసింది. ఏపీలోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ నేరాలకు పాల్పడిందని, ఈ కేసులను తెలంగాణకు బదిలీ చేయడానికి కారణమే లేదని సిఐడి వాదనలు వినిపించింది. ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏటా 3,274 కోట్ల రూపాయల టర్నోవర్ వ్యాపారం చేస్తుందని సిఐడి పోలీసులు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. చిట్ ఫండ్స్ చట్టం ప్రకారం ఏపీ పరిధిలోనే న్యాయ విచారణ జరగాలని కోరింది. ఈ కేసులో 150 మంది సాక్షుల స్వస్థలం ఏపీ అని, తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉందన్న కారణంగా ఇక్కడ కేసుల బదిలీలకి ఆధారం కాదని వాదించింది. ఏపీ హైకోర్టు న్యాయ పరిధి అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనని గతంలోనే చెప్పిందని, ఈ కేసులో విచారణకు ఏపీ హైకోర్టు తగిన న్యాయస్థానమని పేర్కొంది. ఏపీకి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కరోనా వైరస్ కంటే ప్రమాదకరం అంటున్నారు న్యాయవాదులు. ఏ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన న్యాయవాదుల స్పందన పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో పలువురు న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తప్పుడు కేసులతో రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు వందలాది తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగున అడ్డు తగులుతున్నారని ఆక్షేపించారు. కంటైనర్లో వేల కోట్లు తరలిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ హెచ్చరించారు. రక్షణ శాఖ సామగ్రిని చెన్నైకి తరలిస్తూ ఉన్న నేపథ్యంలో దుష్ప్రచారం జరిగిందని ఆయన చెప్పారు. కంటైనర్కు పోలీస్, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్ విధులను నిర్వహించారని తెలిపారు. దేశ రక్షణకు సంబంధించిన సామగ్రి తరలింపు ప్రక్రియ పక్కా ప్రణాళికతో జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు తాము కంటైనర్కు భద్రతను కల్పించామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిక్సూచి సీఎం వైఎస్ జగనే అన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధతో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంట్రికొన గ్రామంలో 1,90,00,000 నిధులతో రోడ్డుకు, నూతన వాటర్ ట్యాంకర్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసి చూపించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు మంత్రి విశ్వరూప్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి బహిరంగ సభ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ సభలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటున్నదని, ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేదంటూ తీవ్ర పదజాలంతో రేవంత్ మండిపడ్డారు. మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని, అలాగే తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను కూడా అందిస్తామని తెలిపారు. రాహుల్ దేశ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ గెలవాలన్నారు. ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం. అధికారంలో ఉన్నామనే అహంకారంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్గొండలో జరిగిన భువనగిరి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు బంధు కోసం అడిగితే సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి పోలీసులతో బయటకు పంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పనిచేయాలన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, బోనస్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. బీజేపీ నిలువరించే శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భూ లావాదేవీల్లో వ్యాపారులను, రియాల్టర్లను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతిని అడ్డుకోవాలంటే ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు ముఖ్యమంత్రి రోజు ఎన్నికల ప్రచారంలో గ్రామాలు తిరుగుతూ, అసెంబ్లీలు తిరుగుతూ ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రి మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ కూడా జైల్లో ఉంటారు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ముఖ్యమంత్రిని ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఎన్నికల అధికారి నారాయణఖేడ్ ఆర్డీఓ వెంకటేష్ నిర్వహించిన ఓటింగ్లో 13 మంది కౌన్సిలర్లు, ఎక్సాఫిషియో సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తారు. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ రుబీనా బేగం, వైస్ చైర్మన్ అహిర్ పరశురామ్ గైర్ హాజరయ్యారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్లను పదవుల నుంచి తొలగించినట్లుగా ఆర్డీఓ ప్రకటించారు. అవిశ్వాసానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. అక్రమాస్తుల ఆరోపణలతో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 3వ రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు ఏసీబీ అధికారులు. ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్, బినామీలు, స్థిర చరాస్తులపై సుదీర్ఘంగా విచారించారు. ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ వంటి అంశాలపై వివరాలపై కూపీలాగారు. జార్ఖండ్లో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధమైంది. ఈ నెల 5న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనున్నారు నూతన ముఖ్యమంత్రి చంపై సోరెన్. ఈ నేపథ్యంలో తమ సభ్యులను కాపాడుకునేందుకు రిసార్ట్ రాజకీయాలకు తెరతీసింది సంకీర్ణ కూటమి. 38 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించింది. విశ్వాస పరీక్ష వరకు ఇక్కడే క్యాంపు చేయనున్నారు జార్ఖండ్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు. వీరి బస కోసం టీపీసీసీ ఏర్పాట్లు చేసింది. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేటకు చేరుకున్న ఎమ్మెల్యేలను లియోనియో రిసార్ట్స్ కు తరలించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ నేతలు పొన్నం, వేణుగోపాల్ హైదరాబాద్ లో క్యాంపు రాజకీయాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ సత్యవతి. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభలో మాట్లాడారు ఎంపీ సత్యవతి. దేశ ప్రగతి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమికను పోషిస్తుందన్నారు. From the state of Andhra Pradesh, a Telugu orator and poet and novelist and social reformer Gurajada Apparao garu. In Telugu, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపట్టోయ్. With these few words, I say my thanks to President's address and support all these achievements of the central government from the state of Andhra Pradesh, and we need a wholehearted more support for the state of Andhra Pradesh. జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. బేస్మెంట్లో పూజలను ఆపాలంటూ ముస్లిం వర్గం దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పూజలు కొనసాగించాలని స్పష్టం చేసింది. జ్ఞానవాపిలో పూజలకు అనుమతినిస్తూ వారణాసి కోర్టు జారీ చేసిన ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది. మసీదు కమిటీ బేస్మెంట్ మసీదులో భాగమని, ఇది వక్ఫ్ బోర్డు ఆస్తని వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జ్ఞానవాపిలో పూజలు కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేసింది మసీద్ కమిటీ. నటి, మోడల్ పూనం పాండే కన్నుమూసింది. సర్వైకల్ క్యాన్సర్తో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లుగా పూనం మేనేజర్ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. గురువారం రాత్రి ఆమె మరణించారని వెల్లడించారు. మోడల్గా కెరీర్ను ఆరంభించిన పూనం 2013లో నషా సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె కంగనా రనౌత్ హోస్ట్గా వ్యవహరించిన లాకప్ తొలి సీజన్లో పాల్గొంది. 2011 వన్డే ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది పూనం పాండే. అమెరికా వెళ్లే భారతీయులకు అక్కడ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అగ్రరాజ్యం వెళ్లాలనుకుంటున్న వారిపై మరింత భారం పడనుంది.
H1B వీసాతో పాటు కొన్ని కేటగిరీల దరఖాస్తు ఫీజులను పెంచుతున్నట్లుగా అమెరికా ప్రకటించింది. పెంచిన రుసుములు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లుగా తెలిపింది. వీసాల అప్లికేషన్ ఫీజులను పెంచడం 2016 తర్వాత ఇదే మొదటిసారని బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో H1B వీసా దరఖాస్తు ధర $460 నుంచి $780 పెరిగింది. వారాంతాన స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 440 పాయింట్ల లాభంతో 72,085 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 21,853 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలు 2.22%, టెక్ సూచీలు 1.68%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 4.22%, మెటల్ సూచీలు 2.95% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో BPCL 9.55%, పవర్ గ్రిడ్ 4.59%, ONGC 3.84% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఐషర్ మోటార్స్ 2.50%, యాక్సిస్ బ్యాంక్ 1.53%, HDFC లైఫ్ 1.40% నష్టపోయాయి. ఇక బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 58,300 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 63,600 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 58,900 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 64,250 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 58,300 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 63,600 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 58,300 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 63,600 రూపాయలుగా ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పేటీఎం కంపెనీ ఇప్పుడు అష్ట కష్టాలు పడుతోంది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. పేటీఎం ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదని, కొత్త కస్టమర్స్ను చేర్చుకోకూడదని ఆర్బీఐ నిషేధం విధించింది. దీంతో ఈ కంపెనీ షేర్ దాదాపుగా 20% దాకా నష్టపోయింది. శాఖ టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు రోహిత్ సేన ఆధిపత్యాన్ని కనబరిచింది. వికెట్లు పడినప్పటికీ మంచి స్కోర్ను సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో దుమ్మురేపాడు. రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే అవుట్ అయిన జైస్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 5 బ్యాటర్లతో కలిసి 40కు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జైస్వాల్ 151 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్సర్స్తో సెంచరీ సాధించాడు. జైస్వాల్ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకోవటం హైలైట్గా నిలిచింది. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులను చేసింది. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ని అందిస్తుంది.